హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు ఒక స్నాక్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. మిర్చీలతోని రింగ్ బజ్జీలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నార్మల్గా మనము మిర్చీలతోని బజ్జీలు వేసుకుంటూ ఉంటాం కదా, ఈసారి మీరు ఇలాగా రింగ్ బజ్జీలని ట్రై చేయండి. చాలా ఈజీగా మనం క్విక్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. దీనికోసం ముందుగా ఇలా పెద్ద సైజు మిర్చి బజ్జీలని తీసుకోవాలి. వీటిల్లోని కారం చాలా తక్కువగా ఉంటుందండి, ఘాటు తక్కువగా ఉంటుంది. ఇలాంటి పెద్ద మిర్చీలని మనం తీసుకోవాలి. ఇప్పుడు వీటిని రింగ్స్ కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైతే మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటి మధ్యలో ఉన్న గింజల్ని మనం తీసేసుకోవాలండి. ఇలాగా ప్రతి దాంట్లో ఉన్న గింజల్ని మనం తీసేసుకోవాలి. అలాగే మిగతా మిర్చిలన్నిటిని కూడా ఇదే విధంగా కట్ చేసేసుకుని మధ్యలో ఉన్న గింజల్ని తీసేసుకోవాలి. వీటిని అన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూసారా, ఇలా రింగ్స్ కింద ఉండాలి. దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా కారం, పావు స్పూను అల్లం పేస్టు, అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దీంట్లో 4 స్పూన్లు శనగపిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిర్చీలకి పట్టేటట్టుగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఉప్పు, కారం, అల్లం పేస్టు, నిమ్మరసం ఇవన్నీ కూడా మిర్చికి బాగా పట్టాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకుందాము. మన ఛానల్లోని ఆలూ స్టఫ్డ్ మిర్చి బజ్జీ వీడియోని కూడా పోస్ట్ చేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియోని కూడా చూడండి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా మనం పకోడీ ఎలా అయితే వేసుకుంటామో అలాగా వేసేసుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రింగ్ బజ్జీలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి. ఈ శీతాకాలంలో ఇలా బజ్జీలు వేడివేడిగా వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. వేగిపోయాయి. మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే మిగిలిన మిర్చీలను కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము. నేను చేసిన ఈ రింగ్ మిర్చి బజ్జీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇవి కూడా వేగిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. సూపర్ టేస్టీ మిర్చి రింగ్ బజ్జీలు అనేవి రెడీ అయిపోయాయండి. కారం తక్కువగా ఉండడం వల్ల పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.